నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ వనజాక్షి కుటుంబం. తల్లిదండ్రులు అలాగే మిగిలిన కుటుంబ సభ్యుల ప్రవర్తన పిల్లలపై ఎంత ప్రభావం చూపెడుతుందో మనకు అర్థమవుతుంది. వనజాక్షి గారు పిల్లలను సముదాయించేటప్పుడు బొమ్మలతో చాక్లెట్స్తో గొడవలు పడడం కన్నా పంచుకుంటే వచ్చే ఆనందాన్ని గురించి చెప్పడం కథకు హైలైట్గా ఉంటుంది. కథ చాలా బాగుందండి. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోనూ మిస్ కాకుండా వినవచ్చు. ఇక కథలోకి వెళ్దామా. వనజాక్షి పరశురామయ్య గారికి 5 మగ సంతానం ఉండేది. వారికి కూతురు లేకపోయినా కోడళ్ల రూపంలో 5 ఆడబిడ్డల్ని పొందారు. పెద్ద కోడలు సునీత, 2వ కోడలు అనిత, 3వ కోడలు సౌమ్య, 4వ కోడలు స్నేహ, 5వ కోడలు ఐశ్వర్య. ఈ 5 కోడలు తమ భర్తలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ అన్యోన్యంగా జీవించేవారు. వారంతా ఒకటిగా ఆడుతూ పాడుతూ ఇంటి పనుల్లో భాగస్వాములయ్యేవారు. ఇలాంటి సమైక్యత వారి ఇంటి ప్రత్యేకత. కోడళ్లకు పిల్లలు ఉన్నా వారి పిల్లల సంరక్షణను పంచుకుంటూ ఆనందంగా ఉండేవారు. నూకాలు అనే పని మనిషి వారి ఇంటికి వెలుగులు నింపే వ్యక్తి. ఆమె వంట పనుల్ని నిర్వహించడమే కాదు, అందరి పిల్లల్ని చూసుకోవడంలోనూ తోడ్పడేది. మీ ఇంట్లో ఎప్పుడూ కలహాలు లేవు, దిష్టి తీయించాలి అంటూ ఆశ్చర్యపోయేది. కానీ 2వ కోడలు అనిత, 3వ కోడలు సౌమ్య మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాలు మొదట చిన్నవిగా కనిపించినా క్రమంగా కుటుంబంపై ప్రభావం చూపసాగాయి. వనజాక్షి గారికి ఈ సంఘటనలు చాలా బాధ కలిగించాయి. అనిత తాను చేసిన పనులను అందరూ గుర్తించలేదని గమనించి నిరాశపడింది. సౌమ్య అనితతో పోలిస్తే తాను ఎక్కువ బాధ్యతలు తీసుకుంటుందని భావించింది. వారి మధ్య ఈ తేడాలు పెరుగుతూ వెళ్ళాయి. వనజాక్షి గారు పరిస్థితిని గమనించి చర్చించమని చెప్పినా ఇద్దరూ తమ గర్వం తగ్గించుకోలేదు. నూకాలు ఈ విషయాన్ని శ్రద్ధగా పరిశీలించి వనజాక్షికి చెప్పింది. పెద్దవారు మీరు మాట్లాడాలి, వాళ్లను సమాధానపరచాలి అని సూచించింది. అవకాశం చూసి వనజాక్షి పరశురామయ్య గారు కుటుంబ సభ్యులందరినీ ఒక దగ్గర చేర్చారు. అనిత సౌమ్యల మధ్య విభేదాలు ఎలా తలెత్తాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందరూ తాము కలిసిమెలిసి ఉండాలని భావించినా అనిత సౌమ్య నిశ్చయించలేకపోయారు. వనజాక్షి గారు వారికి కలిసుండటం ఎంత ముఖ్యమో వివరిస్తూ వారి బంధాన్ని గుర్తు చేశారు. వనజాక్షి గారు అనిత సౌమ్య ఇద్దరితో స్నేహపూర్వకంగా మాట్లాడేందుకు ప్రయత్నాలు చేశారు. మీరిద్దరూ ఒకే కుటుంబం, మన బంధాలు చిన్న చిన్న తేడాల వల్ల విచ్ఛిన్నం కాకూడదు అని ప్రేమగా నచ్చచెప్పారు. కానీ వారి మధ్య మనస్పర్ధలు ఇంకా సద్దుమణగలేదు. ఈలోగా పెద్ద కోడలు సునీత వివాదం ముగిసేలా జోక్యం చేసుకోవాలనుకుంది. అమ్మ, సెలవులు వేయడం కన్నా మనం అందరం కలిసి ఒక పండగ చేసుకుంటే బాగుంటుంది, అందరూ కలిసి వస్తారు అని సునీత సూచించింది. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. సంక్రాంతి పండగ దగ్గర పడుతోందని గుర్తించి వనజాక్షి గారి ఇంట్లో పెద్ద ఉత్సవం చేయాలని నిర్ణయించారు. కుటుంబంలోని పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ పనుల్లో భాగస్వాములయ్యేలా చేశారు. పండుగ ఏర్పాట్లు సందడిగా జరిగాయి. కానీ అనిత సౌమ్య మధ్య ఇంకా అలక తీరనే లేదు. వంటగదిలో కలిసి వంట చేస్తూ కూడా ఒకరినొకరు మాటలు అనేవారు. వనజాక్షి గారు ఈ విభేదాన్ని సున్నితంగా పరిష్కరించేందుకు మరో ప్లాన్ వేసింది. పండుగ రోజు పిల్లలందరూ కొత్త బట్టలు ధరిస్తూ ఉత్సాహంగా ఉన్నారు. కోడళ్ళు అందరూ బహుమతుల్ని ఇచ్చి పంచుకున్నా అనిత సౌమ్య మధ్య కోపం కనిపించింది. వనజాక్షి గారు వారితో ప్రత్యేకంగా మాట్లాడి వారి బంధాన్ని గౌరవించాలని, కుటుంబ సమైక్యతకు అందరూ కృషి చేయాలని కోరారు. మీ తేడాలు పిల్లలకు ప్రభావం చూపుతాయి, వారంతా కలిసి ఉండేలా చూస్తే మీ సమస్యల్నే మర్చిపోతారు అని ఆమె చురకలంటించారు. పండగ ముగిసిన తర్వాత అనిత సౌమ్య ఇద్దరూ తాము తమ ఈగో వల్ల కుటుంబానికి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నామన్న విషయాన్ని గ్రహించారు. వారిద్దరూ ఒకరినొకరు ఎదుర్కొని మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. నన్ను క్షమించు సౌమ్య, నేను నా బాధలను సరిగ్గా చెప్పలేకపోయా అని అనిత మెల్లగా చెప్పింది. సౌమ్య కూడా తన తప్పును అంగీకరించింది. ఇద్దరూ ఒకరికొకరు పూర్వపు రోజుల స్నేహాన్ని గుర్తు చేసుకొని ఆలింగనం చేసుకున్నారు. వారిద్దరూ సమైక్యంగా ఉండటానికి శపథం తీసుకున్నారు. నూకాలు ఈ విషయాన్ని గమనించి చాలా ఆనందపడింది. ఇలానే ఉండండి, మీ కుటుంబం ఎప్పుడూ నిండు నూరేళ్లు పండగలా ఉంటుంది అని ఆశీర్వదించింది.
తర్వాతి రోజుల్లో అనిత, సౌమ్య కలిసి పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేసేందుకు ఆలోచనలు చేయడం ప్రారంభించారు. కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా వారి మార్పు చూసి చాలా సంతోషించారు. పండగ తర్వాత కూడా అనిత, సౌమ్య తమ మధ్య స్నేహాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయసాగారు. వారిద్దరు చిన్న చిన్న విషయాల్లో సహకరించుకొని పిల్లల బాధ్యతలను పంచుకొని చేయడం ప్రారంభించారు. ఇప్పుడు మనం సంతోషంగా ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అని అనిత చెప్పింది. సౌమ్య ఆమెతో ఏకీభవించింది. ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పిల్లలు, కోడళ్ళు అందరూ ఆనందంగా ఉండటం చూస్తూ వనజాక్షి గారి హృదయం తృప్తి చెందింది. ఇంట్లో రోజులో చప్పున నవ్వులు వినిపించసాగాయి. 5 కోడళ్ళు వంటగదిలో కలిసి పనిచేస్తూ హాస్యంతో వాతావరణాన్ని ఉత్సాహవంతంగా మార్చేవారు. సునీత మాట్లాడుతూ ఇదే మన కుటుంబ గొప్పతనం, ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి అనేది. వారి మాటలతో ఇంట్లో సౌహార్దం మరింత పెరిగింది. పిల్లలు కూడా పెద్దవారిలా కలిసిమెలిసి ఉండటానికి అలవాటు పడుతున్నారు. ఒకరోజు నూకాలు పని మనిషి అనుకోకుండా చెప్పింది, ఇంత మంచి కుటుంబాన్ని నేను ఎక్కడా చూడలేదు. దేవుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇస్తాడు. వనజాక్షి గారు నవ్వుతూ, నూకాలు, నీ ప్రయత్నాలు లేకపోతే ఇంతవరకు రాలేకపోయేవాళ్ళం. నీకు మా అందరి ధన్యవాదాలు అని చెప్పింది. అదే రోజు పెద్ద కోడలు సునీత, 5వ కోడలు ఐశ్వర్య కలిసి పిల్లల చదువుల గురించి మాట్లాడారు. ఇంట్లో అందరూ పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. పిల్లల క్రీడా పోటీలు నిర్వహించి ఆప్యాయతతో విజేతలను పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమం అందరికీ మరింత సంతోషాన్నిచ్చింది. మన ఇంట్లో ప్రతిరోజు పండగలా ఉండాలని మనం చేసుకోవాలి అని వనజాక్షి గారు అన్నప్పుడు అందరూ అంగీకరించారు. ఆ రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య ఏ చిన్న మనస్పర్ధలు తలెత్తినా వారు ఒకరి పట్ల ఒకరు సహనం పాటించేవారు. ఒకరోజు పరశురామయ్య గారు అనిత, సౌమ్యలని పిలిచి మాట్లాడుతూ, మీ ఇద్దరి కలహాలు నేను ఎన్నో రోజులుగా చూశాను, కానీ ఇప్పుడు మీ మధ్య స్నేహాన్ని చూసి నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా అని అన్నారు. ఇద్దరూ తల వంచి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఇకపై ఎవరు మన కుటుంబం మధ్య విభేదాలు కలిగించలేరు అని అనిత ఉత్సాహంగా చెప్పింది. ఇంట్లో 5 కోడళ్ళు ప్రతి విషయంలో పరస్పరం సహాయం చేసుకుంటూ ముందుకు సాగారు. వారంతా పిల్లల చదువుల మీద దృష్టి పెట్టడం ప్రారంభించారు. పిల్లలు పాఠశాల పోటీల్లో విజయం సాధించడంతో వారి ఆనందం రెట్టింపైంది. వనజాక్షి గారి ఆశీర్వాదాలు అందరికీ మేలు చేశాయి. కోడళ్ల మధ్య వచ్చిన చిన్న చిన్న విభేదాలు పెద్దవారి జోక్యంతో వెంటనే సద్దుమణిగేవి. నూకాలు కూడా ఈ కుటుంబంలో ఒక భాగమై పిల్లల సంరక్షణలో తల్లిలా వ్యవహరించేది. ఒకరోజు 5 కోడళ్ళు కలిసి పెద్దల కోసం సర్ప్రైజ్ విందును ఏర్పాటు చేశారు. వనజాక్షి గారి కుటుంబం కలిసిమెలిసి జీవనానికి ప్రతీకగా నిలిచారు. ఈ కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇంట్లో పిల్లలు కూడా పెద్దల మాదిరిగా చిన్న చిన్న గొడవలు చేసుకోవడం ప్రారంభించారు. ఒకసారి పిల్లల మధ్య చాక్లెట్ విషయంలో గొడవ జరిగింది. నాకు ఇది మొదటిగా ఇచ్చారు అని అనిత చెప్పగా, కాదు ఇది నాకే కావాలి అని అవినాష్ వెనక్కి తిట్టాడు. ఈ గొడవ పెద్దవాళ్ళ దృష్టికి వెళ్ళింది. సౌమ్య వచ్చి ప్రశ్నించింది, ఏమిటి మీరిద్దరు గొడవ పడుతున్నారా? అంతే పిల్లలు ఒకరినొకరు ద్వేషిస్తూ మాట్లాడుకోసాగారు. ఇది చూసి పెద్దవాళ్ళంతా నవ్వుకున్నారు. మన కుటుంబంలో పిల్లలు కూడా పెద్దల మాదిరిగా గొడవలు చేయడం ప్రారంభించారు అని ఐశ్వర్య అంది. వనజాక్షి గారు వెంటనే స్పందించి, ఇలాంటి చిన్న చిన్న గొడవలు కుటుంబంలో సహజం, కానీ వాటిని సరైన పాఠాలు చెప్పి సరిచేయాలి అని చెప్పారు. పిల్లలతో మాట్లాడి ఒక్కొక్కరికి చాక్లెట్ ఇచ్చి నచ్చజెప్పారు. గొడవలు పక్కన పెట్టి అందరం కలిసిమెలిసి ఉండాలి అని సునీత వారికి అర్థమయ్యేలా వివరించేది. ఆ రోజు నుంచి పిల్లలు కూడా గొడవలు తగ్గించి కలిసి ఆడుకోవడం ప్రారంభించారు. కోడళ్ళు వారి పిల్లలను మంచి పాఠాలు నేర్పిస్తూ స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చారు. మనం ప్రేమగా మాట్లాడితే పిల్లలు సంతోషంగా ఉంటారు అని అనిత తెలిపింది. ఇంకోసారి పిల్లలు కొత్త బొమ్మల మీద గొడవలు మొదలుపెట్టారు. ఒకడు నాకు ముందు కావాలి అంటుంటే ఇంకొకడు అది నాకు కాస్త ఇచ్చేయాలి అని పట్టుపట్టాడు. వనజాక్షి గారు మళ్ళీ జోక్యం చేసుకొని బొమ్మల కోసం గొడవ పడితే ఆ బొమ్మలు సంతోషం తీసుకురావు, వాటిని పంచుకోవడం వల్లే నిజమైన ఆనందం లభిస్తుంది అని చెప్పారు. పెద్దలను గౌరవించి బొమ్మలు పంచుకోవడం ప్రారంభించారు. పిల్లలు పెద్దలను గౌరవించి బొమ్మలు పంచుకోవడం ప్రారంభించారు. ఇంట్లో ఇలా చిన్న గొడవలు వచ్చినప్పుడల్లా పెద్దవాళ్ళు ప్రేమతో పరిష్కరించే విధానంని నేర్పించారు. ఇది పిల్లల్ని మరింత మెరుగైన వ్యక్తులుగా మార్చింది.
ఒక సాయంత్రం పిల్లలు చెట్టు కింద ఆడుకుంటూ తనులాటలు మొదలెట్టారు. సునీత వచ్చి వారిని ఆపుతూ, ఇలా చేయడం సరికాదు, మీరు మంచి స్నేహితులుగా ఉండాలి అని చెప్పింది. అవినాష్ అనిక అప్పుడు మేము మళ్ళీ గొడవ పడము అని చెప్పి కలిసి ఆటలాడారు. పిల్లల సరదా గొడవలు పెద్దలకు పాఠాలు నేర్పాయి. వారికి సహనంతో బుద్ధి చెప్పడమే సరైన మార్గం అంటూ వనజాక్షి గారు పేర్కొన్నారు. ఈ విధంగా పిల్లలు కూడా కుటుంబ ప్రేమను అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఒకరోజు పిల్లలు పెద్దల గొడవలను చూసి అదే అనుకరించే ప్రయత్నం చేశారు. అది గమనించిన పరశురామయ్య గారు, మీరు పెద్దల మధ్య గొడవలు చూసి నేర్చుకోకూడదు. పెద్దలు కొన్నిసార్లు తప్పులు చేస్తారు, కానీ మీరు వాటిని మార్చుకోవాలి అని పిల్లలకు చెప్పారు. పిల్లలు అప్పుడు అర్థం చేసుకుని గొడవలకు దూరంగా ఉండటం నేర్చుకున్నారు. వనజాక్షి గారు అన్నట్టు పిల్లలు పెద్దల ప్రవర్తనను ప్రతిబింబిస్తారు. అందుకే పెద్దలు తమ ప్రవర్తనలో జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎలాంటి గొడవలు లేకుండా ప్రేమగా జీవించడాన్ని కృషి చేశారు. పిల్లలకు ఎప్పుడూ ఒకరిపై ఒకరు ప్రేమగా ఉండాలని పాఠాలు నేర్పారు. గొడవలు వచ్చినప్పుడల్లా ప్రేమతో పరిష్కరించడం ఓ కుటుంబ పరంపరగా నిలిచింది. పెద్దల మార్పు పిల్లల ప్రవర్తనలో స్పష్టంగా కనిపించింది. వనజాక్షి గారు ఇలా కుటుంబ సమైక్యతను గౌరవిస్తూ ఉండడం చూసి సంతోషించారు. ఇంట్లో 5 కోడళ్ళు కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తూ తమ కుటుంబ శ్రేయస్సుకు కృషి చేశారు. పిల్లల చదువు, భవిష్యత్ గురించి ప్రతిదీ ఓ చర్చ ద్వారా నిర్ణయించేవారు. ఒకరోజు పెద్ద కోడలు సునీత ఇంట్లో విద్యకు ప్రాధాన్యం పెంచేలా పిల్లలకు ప్రత్యేకంగా పాఠశాల తర్వాత పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు ఉండాలి అని సూచించింది. అందరూ ఈ ప్రతిపాదనను సమర్థించడంతో దగ్గరలోని ఉపాధ్యాయుడిని సంప్రదించి పిల్లల కోసం ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గాన్ని చూపించింది. చిన్నపిల్లలు కూడా ఇది ఎంతో ఆసక్తిగానే స్వీకరించారు. వనజాక్షి గారు ఈ మార్పును చూసి ఆనందపడి, మీరు తీసుకునే నిర్ణయాలన్నీ మన ఇంటికి వెలుగులు కావాలి అని ఆశీర్వదించారు. పిల్లల చదువులో రాణించడంతో పాటు క్రీడల్లో కూడా ముందంజ వేయాలని నిర్ణయించారు. కుటుంబం మొత్తం కలిసి వారిని ప్రోత్సహించగా వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సౌమ్య చిన్నపిల్లల ఆటపాటల్ని చూసుకోవడం, వారి క్రీడలలో పాల్గొనేలా ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ఒకసారి పిల్లలు స్థానిక క్రీడా పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకొచ్చారు. ఇది ఇంట్లో మరింత ఆనందం నింపింది. మన ఇంటి పిల్లలు విజయం సాధించడం చూస్తే ఎంతో గర్వంగా ఉంది అని పరశురామయ్య గారు పేర్కొన్నారు. ఇంట్లో ప్రతి విజయాన్ని చిన్న పండుగలా జరుపుకోవడం కుటుంబ సంప్రదాయంగా మారింది. ఒకరోజు నూకాలు తన పిల్లల కోసం ఒక పుస్తకం తీసుకువచ్చి, ఇదిగో మీకోసం, దీని ద్వారా మీకు మంచి నేర్చుకోవచ్చు అని చెప్పింది. ఇది చిన్న విషయం అనిపించిన పిల్లల మీద గొప్ప ప్రభావం చూపించింది. అందరూ కలిసి పిల్లల కోసం ప్రత్యేక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంట్లో అన్యూజ్డ్ గది ఒకటిని గ్రంథాలయంగా మార్చారు. అందులో పిల్లలకు సంబంధించిన పుస్తకాలు, క్రీడా సామాగ్రి ఉంచారు. ఈ నిర్ణయం పిల్లల చురుకుదనాన్ని మరింత పెంచింది. ఒకరోజు సాయంకాలం 5 కోడళ్ళు కలిసి వంట చేయడం మొదలుపెట్టారు. సమావేశంగా ఉండటం వల్ల వారి మధ్య అనుబంధం మరింత బలపడింది. మన కుటుంబం ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి అని ఐశ్వర్య పేర్కొంది. అప్పటికే పిల్లలు తాము కొత్తగా నేర్చుకున్న పాటలు పాడుతూ హడావిడి చేస్తూ వారిని ఆనందింపచేశారు. ఇంట్లో అందరికీ ప్రతిరోజు ఒక పండుగలా మారింది. పెద్దవారికి మరింత సంతోషం కలిగించేందుకు కోడళ్ళు కలిసి సర్ప్రైజ్ విందును ఏర్పాటు చేశారు. రెండవసారి వారు చేసిన వంటలు, అలంకరణ వనజాక్షి గారిని అబ్బురపరిచాయి. ఇలాంటి ఆనందమే మన జీవితానికి సార్థకత అని ఆమె ముచ్చటపడ్డారు. అంతేకాక కోడళ్ళు పిల్లల ప్రవర్తన, చదువు, భవిష్యత్ కోసం మరింత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ప్రతి ఆదివారం కుటుంబ సమారోహం నిర్వహించి అందరూ కలిసి సమయాన్ని గడపడం మొదలుపెట్టారు. పిల్లలు పెద్దవాళ్లకు పాత కథలు వింటూ ఆనందిస్తుండగా వనజాక్షి గారు వారి పిల్లలు, కోడళ్లకు కొత్త పాఠాలు నేర్పించారు. మన పాత సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలి అని ఆమె ప్రోత్సహించారు. కోడలు కూడా ఇంట్లోని పనులు, పిల్లల భవిష్యత్తు, పెద్దవారి ఆరోగ్యం అన్నీ చూసుకునే బాధ్యతలు సమర్థంగా నిర్వహించేవారు. పిల్లలు కూడా బాగుపడుతుండటంతో ఈ కుటుంబం ఇరుగు పొరుగులకు ఆదర్శంగా మారింది. ఒకసారి పొరుగు కుటుంబం వారిని చూసి ఇలాంటిది మనం కూడా సాధించాలి అని మనసారా కోరుకుంది. ఒకరోజు అనిత, సౌమ్య కలిసి మిగతా కోడళ్లను పిలిచి ఇంకా ఇలాంటి సుఖమయం కొనసాగించాలి అని చెప్పారు.
వారు ప్రతిరోజు సాయంత్రం తోటలో కలిసి సమయాన్ని గడపడం అలవాటు చేసుకున్నారు. పెద్దవాళ్ళు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా కుటుంబం మరింత దగ్గరైంది. పిల్లలు మంచి చదువు, మంచి ప్రవర్తనతో అందరి ప్రశంసలు పొందారు. కుటుంబం మొత్తం కలిసి ఇలా మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని ప్రతిజ్ఞ చేశారు. సునీత పిల్లలు ఐఏఎస్లో టాప్ ర్యాంక్లో ఉండగా వనిత పిల్లలు ఐపీఎస్లో ర్యాంక్ సాధించారు. సౌమ్య, స్నేహ పిల్లలు ఎంబీబీఎస్లో సీట్ సాధించారు. ఐశ్వర్య పిల్లలు ఎంసెట్లో మంచి ర్యాంకుతో మంచి కాలేజీలో సీట్ సాధించారు. ఈ కుటుంబం కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. వనజాక్షి గారు వారి కుటుంబాన్ని చూసి ఇదే నా జీవితానికి సంతోషం అని అనుకున్నారు. నూకాలు చెప్పినట్టు ఈ కుటుంబం ఎప్పుడూ మిఠాయిలా మధురంగా ఉండేదిగా మిగిలింది. తరతరాల పాటు ఈ కుటుంబ కథను ఆప్యాయంగా చెప్పుకునేలా నిలిచింది. ఇంతేనండి కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ ఒక్క లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలనే తాపత్రయమూ ఉంటుంది.